అట్టి సఫలా కూర తెచ్చిన అల్లం వేసి అంటే నా పానానికి బాగులేదు, తింటానో తినానా అల్లం వేసి అంటే నా పానానికి బాగులేదు. అనే ఉన్నావు ఇంత ఎల్లు బయటకు. 2 ఉల్లిగడ్డలు కోసి కొద్దిగా నూనె పోసి గోలిస్తే ఏమైనా ఉంటుంది అట్టి చేపలు. ఎల్లువేందే ఇట్రా. ఇగో అట్టి చేపలు. ఏంది అట్టి చేపలా? చీ ఇయ్యేందుకు తీసుకొచ్చినావు? ఎంత రోత రోత వాసన వస్తుంది పాడుగాను. తేంగ ముద్దే కానీ లేకడి దానికి ఇప్పుడు యాక్చువల్ అంటున్నా తింటుంది లేకుండా అడిపా. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్టి ఏతారు కూర అనుకొని తింటారు ఇట్నా? మరే నీకు పచ్చి చేపలు దొరకలేదా? పాడుగాను నేను ఎట్లా పట్టుకోవాలి? అంటే పచ్చి చేపలు ఒకటి అట్టి చేపలు ఒకటి ఉంటాయా? నడు 5 నిమిషాలు పోయిదాయి, 2 నిమిషాలు కడుపులో పడాలి చేపలు. అనుకో ఏ నేను అంటా ఇది పాడుగాను, నేను ఎందుకు అంటా? బొంగ చాటి చేపలు కింద పడతావే నువ్వు. అండదట అండది అండితే తినక ముద్దే ఈ మీద మన్ను పోయా నేను తెమ్మన్నాను రాయే. ఎందుకు తెచ్చినావు? ఊరిని అక్క నువ్వు గిట్టిసుకుతున్నావేంది నాకు అర్థం కాదు. నీకు మొన్న నిలవలేదు ఆనే చేపలంటే నిలవలేదు నీకు. తిండి రోకు లేదు నీకు. తేస్తే ఇంత తింటావు బరాబరి. చికెన్ ఏమన్నా తింటావా? ఏంది చికెన్ అన్న మటన్ అదే కానీ ఇసోంటి నాకు వాసన వస్తుంది. అట్టి చేపలే కాలుతా ఎట్లా అండాలి ఆ కూర? నాకు అండరాదు. ఏంది నీకు అండరాదు? నేను చెప్తా నీకు అండరా కూర అండుతా. ఏమేయాలి ఇలా? ఏమై తెలదా నీకు? తెలదా? ఇంత చింత పులుసు మంచిగా నువ్వు దగ్గర గోలి నూనెలు వేసి అల్లం వేసి చింతపులుసు పోతే అంటే ఎగ్దాం ఉంటుంది. నాడు ముక్కిరుతున్నామా నేను 3 తరగడ బొంద పెడతా తిక్కేసా అంటే నాడు జల్దీ జల్దీ జల్దీ. అమ్మా నాకు బీపీ లేపినా అనుకో పెంకలాట ఆడతాయి బిడ్డ. గందుకే షెడ్ పో. బరాబరండి మంచిగా చెప్తానా. నాకు బీపీ లేచింది అనుకో కట్టం చంపుతా ఇప్పు సాపే కావాలి. మళ్ళీ మంచిగా కసరం మంచిగా ఆడు. ఎట్లన్నా మంచిగా ఉంటే నువ్వు ఆడితే 4 పెట్టి వాసన రావాలి నువ్వు ఆడితే. కానీ జల్లి కాదు ఈయన కూర్చుంటా తప్పుడు ఎత్తరే జల్లి కానీ ఉల్లిగడ్డ లెక్క తగ్గ కోస్తాను. నువ్వు తెచ్చిపెట్టలేదు కిలాల కిలాలు. ఏమాయే కూర కావాలి తింటాను బాగానే మాట్లాడినావు కదా. 5 నిమిషాలలో కావాలన్నావు. 5 దాతినేవు. ఏమాయే రావు అత్త నాకు ఏమవుతావు 5 నిమిషాలు నోటే గంట సేపు ఆడబట్టి నువ్వు దాన్ని ఇంకా చెప్తాను. ఏయ్ మన పల్లె రేపు ఆగవుతుంది పారేత్తా తెత్తానా? ఇక తిను ఎంత తింటావో. కూర ఏమైనా ఉన్నావానే కమ్మగా వాసన పడుతుంది. పోరియా సలుపు వండేవానే? సలుపు వండలే, సలుపువే ఉన్నది ఇంట్లో. ముఖం పల్లెని కొంచెం అమ్ముతాని ముఖం నాన్న పువ్వు వంట సాదా కానీ మాట్లాడితే పెద్ద పెద్ద మాట. ఆ బువ్వ అంటే ఎవరు తింటాను మరి? బువ్వ బాగా దొరుకుతుందని ఇక సలుపు వారేసుకొని తిందాం. ఉడుకు బువ్వ వండుకొని తిను. వేసుకో కూర. ఏం పెడతాను? అవి అన్ని తినేటినా ఏరుకొని వేసుకుంటాడు. తినా నా తిండి కంక పెట్టుకో నువ్వు. నేను ఏరుకొని వేసుకుని అటు చెప్పులు ఏం కొడుతున్నావే? గంట కొడితే గుండు చుట్టవాలి అయితే కానీ ఏం కూర్చుండేది? 3 పైన ఎట్లా కూర్చుంటారా? తినో తింటా తినో. ఇప్పుడు ఎందుకు తినా? తింటా. ఎవరి దాకా అటు చేపలు ఇస్తే అది నాకు చీపోదంటివి. ఇప్పుడేమో ఇంత పెట్టుకొని తిరిగా తట్టినంత. మరి అండకు ముందు అట్లనే గబ్బు వాసన వస్తుంది, అండినాక కమ్మడి వాసన వస్తుంది, తినబుద్ధి అవుతుంది. తినడం బండి కడతావు నువ్వు. తిను ఇగో ముద్ది కట్టుకో గద్దు. అయ్యో నీళ్ళేవే దండు షారు నవ్వు ఇయ్యాలా? మాదెత్తావు నీళ్ళు ఇస్తారా? మా ఇస్తుందా? తెస్తానన్నా కదా అన్నాడు. ఒకటి ఒర్రిచ్చుడొర్రిస్తాను.
చేతి కడుగునేమని చింతపండు విసుకంగా మాగడిగినది మన చేయగడిగినవా అని అడుగుతాను నన్ను. ఓ నీ కూర పాడువాడా, నువ్వు చేతి కడగని కూర అని నావే అన్న తీసుకున్నావు, ఏడముట్టినావో ఏం చేసినావో నాకు ఈ కూర అద్దమన్నది లే అడుగు. అబ్బో ఈయన నాకంటే నీట్గా ఉంటాడు కావచ్చు. అంతే నువ్వు నాకు నీట్గా అంక పెడుతున్నావా? నా గురించి నీకు తెలుసా? సబ్బు పెడితే 10 సార్లు పెడతాను ముఖానికి. మా ఆయనకనే అట్టి చేపలు తెచ్చినప్పుడు అర్థమైంది నువ్వు ఎంత నీట్గా ఉంటావు. ఎవడన్నా బయటకు పోతే పచ్చి చేపలు పట్టుకొస్తాడు కానీ నీ లెక్క గింత అట్టి చేపలు పట్టుకొస్తాడా? ఒక పులుసు పెట్టు కూరండు అంటాడు. మరి నువ్వు ఎందుకు తింటున్నావు ఇప్పుడు? ఎందుకు తింటున్నావు? ఇప్పుడు నోట్లైనా పెట్టినా నేను అడవారి తిన్న ముద్దే కానీ ఇది నాకు ఎట్ట కొడుతుంది. నేను తిన నాకు అద్దే. అబ్బో నీకేమన్నా తలకాయ పని చేస్తాడా? ఇంతకుముందు గంజుడ పెడితే మూత తీసి అబ్బా కమ్మటి వాసన వస్తుంది అంటే కదా, ఇప్పుడేమైంది? అదే ఆ వాసన వద్దు ఆ కథ వద్దు. నువ్వు చేతి కడలేనాక నాకు పానం అంతా. అయ్యో గట్ల కాదు, నేను చింతపండు పిసికేటప్పుడు చేయి కడుక్కునే పిసికినా. వద్దు తిని రాదు మంచిగా అండినా. నిజమా? నిజంగా తినబెట్టాలా? కొంత పువ్వు వేసుకున్నావు ఖరాబ్ చేస్తావా? నీ అక్కడ నాకు తినరా? నా చేతులు లేవా? మరి అదే చెప్తాను తినమని. నువ్వు తినిపిస్తే నేను రోజు తింటుండే. చిన్నపోరా నేను పెట్టాను హుషార్ పిట్ట గొట్ట. మీ అవకు కలగిట్ల పడుతుందా ఏంది? కౌసు వాసన రాగానే ఉరికత్త తోవ పట్టుకొని అందుకే దాచిన కూర అడుకోంగో. అన్నం తింటున్నారా? అప్పుడేమో కవర్లో పట్టుకొచ్చినట్టు అయితే గారా ఎవరు కొడుగులు తెచ్చుకున్నావు? ఉల్లిగడ్డలు వేసి మంచిగా వండిరు ఎవరా? అప్పుడు కోడిగుడ్లు ఎందుకు అయితే అట్టి చేపలు కాదరా నీ గంతలంగా ఉంటుంది మనిషికి. అట్టి చేపలు వండుకొని కోడిగుడ్లు అని చెప్పబడుతుంది. ఏ కాదత్తమ్మా, కోడిగుడ్ల కూర వండినా కానీ మొన్న కూర వండంగా అట్టి చేపలు 4 మిగిలి ఉండే. ఇక మీ కొడుకు పానం కదా అందుకనే ఆ 4 గంటల బారేసిన. అయితే అయితే లేవే నేను కాదంటాను ఇప్పుడు. ఏ కూర చూస్తా మరి గంజేది కూర గంజు. ఈ పప్పు నిన్నేదో పొడైంది కానీ ఈ పప్పు గంజేదోనే కదా. ఏదే కూర గంజు అబ్బా గట్టి పెట్టుకురాయే. ఓ కానుడు మోకపు దాని ఎన్నడన్నా కానీ లేదే. తిండంటే బండి పని అంటే లాండు ఫ్రెండ్ అంతా పెట్టుకొని తింటాను ఒకదాన్ని. అవ్వ నువ్వు ఊరకే సబ్బ కూర్చొని తినే. అదే పిల్లెత్తాడు ముందు పక్కెట్టింది ఇట్రా ఆ పల్లెని తీసుకొని తిని. అబ్బో నువ్వు ఇంత పొంగేలా నీళ్ళు చల్లుతాన్నావా? ఏ కూర్చో అత్తమ్మ తినేవరా నీతోటి ఏం కాదురుడు. అడిగే కూరటి అబ్బా అట్టి చేపల కూర వండినావు కానీ కోడిగుడ్లు అని చెప్తేమి కోడిగుడ్లు అని నేను ఆడికి రాగానే అవ్వ ఏడ తినిపోద్దాం మా అత్త బుక్కెడని గంజు తీసాడు పక్కకి పెట్టుకోరు కదారా గుసగుస పెట్టుకొని. అత్త అంటే గంత నిలవలేదేమి, తల్లి అంటే నా కొడుకు అని నిలువ ఉందా? ఒక్క తవ్వ పెట్టినారా ఇద్దరు. అది కాదత్తమ్మ, నువ్వు గంతగా నువ్వు సాగదీసి ఎందుకు మాట్లాడతాను? 50 రూపాయలు వారైతే చెట్టాకు చేపలు వస్తాయి. ఇవాళ ఎట్లెట్లనో నీ కొడుకు బుద్ధి బుట్టి చేపలు తెచ్చిండు. ఆయన కంటే పానం అందుకే అండినా. ఇక మీరు వచ్చి లేకుండా తినిపోతారు కావచ్చు అని ఆడబెట్టిన పక్క పొంటి. ఇవాళ సాయంత్రానికి ఇంకో కూర వండమంటావా 2 పానానికి? అంత కాపాయం చేస్తున్నావా అని? కాపాయం చేసి బంగ్లా కట్టినావు కదా చెత్త పోసి. సెల్లులలో చూసుకుంటా మంచిగా ఇష్టమైన దానికి ఆర్డర్ ఇవ్వచ్చు తెప్పించుకోవచ్చు. కానీ అత్తకు బుక్కడ పెట్టితేనే నువ్వు బాగా లాస్ అవుతున్నాను చూసినవా? మళ్ళా సురువైనా నేను తినన్నా అద్దె పువ్వా అప్పుడు లేచిపోవన్నా. తినంగా అద్దంట అన్న ఆంధ్ర కొడుక కాదురా. మరి బుక్కడ తిని అత్తమ్మ అని అంటాందా? ఎక్కువ మాట్లాడితే నువ్వు లేచిపోతావు. సప్పు లేకుంటే పెట్టుకొని తింటారు కదారా. ఏ సరే కానీ వేసుకొని తినత్తమ్మ, పులుసు పట్టు కమ్మ ఉన్నది. అబ్బా ఈ ముచ్చట మొదలెట్టదైందే. తినేది ఆవిడ పల్లె ఉంది ఉర్రకే. మాదేంటాయి కదా నేను తినటానికి అత్తి. సూపర్ అంటే నేను కూర అయితే ఎంత మంచిగా ఉంది. అవు కానీ అన్నకు అట్టి చేపల కూర అంటే ఇష్టం కదరా. అన్ని రమ్మంట ఆడింటారు రా కొడుకు. అట్టి చేపల కూర ఏరుకో తెచ్చుకున్నా. కడుపు తింటా అని
ఈ తురుదు లేకుండా తిండి ఏం తిండి ఇది కూర కాదు పోయా ఏముండు అలా చేరుకొని 4 ముక్కలు ఎత్త తినే ఏం తింటావు మీరు లొల్లి పెట్టుకుని కడపండి పో అప్పటికైతే 2 కొడుకులు అయితే దగ్గర అన్ని పెట్టుకుని తింటా సరే ఇది వచ్చింది 4 బుక్కలు తినిపోక మళ్ళీ బక్క పిన్నుని పిలుచుకొస్తాను పోతాను పట్టు ఇక ఆడు గంజి బొర్ర ఎత్తాడు ఇక నాకు తెలిసే ఇక నాకు మంచిగా అనిపిస్తుంది గలీలి కాకుండా ఎవరు గారి చేపలు తెచ్చినట చెప్పులు వేసేచ్చు లేదారా ఇదే నీ పద్ధతి ఆడు బస్ స్టాండ్కి ఏమైనా అమ్మ వచ్చినాయి చెరకు తెచ్చిన బాగా అవి నాకు ఒక్క మాట చెప్తే నేను తెచ్చుకోపోనారా ఏ రాలేవురా ఆయనతో నేను ముచ్చట పెడతాను తెచ్చుకోపోదు మరి ఉన్నదా ఉంచినవురా ఆయన రూపాయి అయితే పానం పోద్ది ఇదట అటు చేపలు తెచ్చుకొని అనుకుంటాడట అని తిండి అయింది ఆడు బయటకైండు నీ తిండి ఇంకా అయిపోతలేదా ఒంటిగా తిన్నమ్మా రొంటికి కోరవాదట మంచి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే తింటాను నా ఇంటికి నువ్వు వచ్చినావా నీ ఇంటికి నేను వచ్చినా నా తిండి వీడు ఎడతాను ఏదని ఇల్లు కథలు పడతాను పోనీ అన్న కొద్ది నీ ఇల్లు అన్నదా కట్టుకొచ్చినావు అసలు బట్టి వచ్చింది కుక్కలు కుక్కనా నీ ఎవరైతే కట్టినంటావా అనే దిక్కుమాలే పడి రేపు పొద్దు వరుసరికి ఎలా పడతా ఇంట్లోకి వెళ్ళి ఎక్కువ మాట్లాడితే కథలు పడుతున్నావా ఈడ ఏ అవ్వ గట్టిన పడుతుంది కుక్కలకు కానీ నువ్వు తినే వచ్చిన పని కానీ ఏమవుతుందిరా గట్టిన అంటుంది అంటావు నువ్వు కూడా మనం తినడానికి వచ్చినామని అది మసలించుకొని మాట్లాడుతుంది అది నన్ను అంటుంది నిన్ను కాదు ఏ అయితే అయితే మాట అన్న పడితే ఏమైతుంది చిన్న పోరు నేనా తిను తిను నువ్వు మరి పెద్ద పెద్ద మాట్లాడు కూడా ఎందుకు కళ్ళకి కనవాడక సరే కానీ తిను అయితే మాసాలు తీ గునిపించి గుళ్ళెడెత్తే అది పెయ్యి కన్న చెంది అవా ఎండాకాలం అట్టి చేపల కూర అంటే మంచిగా ఉంటుంది ఎండాకాలము అట్టి చేపలు తెచ్చి చింతపులుసు ఉల్లిగడ్డ పెట్టి వండుకుంటే ఎంత మంచిగా ఉంటుందిరా ఎన్నిసార్లు తిన్నా మొఖం కొట్టదు ఈ కూర అవునవా నిజమే పెయ్యికి కూడా మంచి చల్లదనవురా నాడు ఇట్లా చేపలు పట్టుకొచ్చుకొని చింతపులుసు పెట్టి వండుకొని అరిపిండి రొట్టె చేసుకుంటే ఎంత మంచిగా ఉండరా ఈ పొట్టోళ్ళు ఏమైనా కానీ చేపలు అద్దేమద్దు చికెన్ తెచ్చుకుంటూ పొలపలాలు తెచ్చుకుంటూ ఇంత పొడుగు కీసా తెచ్చుకుంటూ కమ్మ ఉంది అరే పట్టురా అనుకుంటా తింటారు బాబా గట్ట కదా ఇక పచ్చి చేపలు పట్టుకొస్తా మంచిగా అరుగులు చేసుకున్నాం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు తిందేమే ఎండాకాలం అయిపోయే వరకు తిందాం చేస్తా నీ పచ్చి చేపలు పట్టుకొస్తావు పట్టుకరా ఎంతసేపు తింటారు మరి నీ ఎంతసేపు అయితే కాదు నువ్వు ఎంతసేపు అయితే తినబట్టి మావాడు తిని బయటకు వెళ్ళిండు నువ్వు మొదటి నుంచి కూర్చుంటే తింటాను మామూలుగా ఇప్పుడు అత్తివి ఇంకెంతసేపు తింటాను అట్టివి నువ్వు చూసిన అత్తమ్మ నీ కొడుకు తిన్నది సగం కడుపుకే తినిపోయాడు నువ్వు వచ్చిన పని ఏంది మావాడు సగం కడుపు తిన్నాడా ఆయన గట్ట తింటాడు కాదు ఎప్పుడైనా కడుపుని తింటాడు అలా తిరుపా ఇట్లా సగం కడుపు తిన్నాట ఏంద్రా తిని కూర్చో నాకేమవుతుంది మనసు జరిగింది మీరు తింటారా పోతారా అడిగి ఏ తింటావు తిరుగు మరి సపడక నువ్వేం మంచివిరా నువ్వు తినలేదని మేము మళ్ళా పిలుచుకుంటే తింటారా పోతున్నాడు తిను మరి అట్లే. మనం అడితే నువ్వు తినపోతే తాగుతాదిరా తినేది అనాయ్ ఏటే జిమ్మలు పట్ట కప్పలకు జిమ్మలకు తెడలేదారా ఎరిమొక్కు పోడా కప్పలకు 4 కాళ్ళు ఉంటాయి జిమ్మలకు కాళ్ళు ఉంటాయిరా అన్ని కావాలి లీలాలు ఉంటాయి కానీ ఎటు పోతున్నావు ఏం చెప్పమంటావురా నా రాత మంచిగా లేదురా అటు చేపలు వేసుకున్నా మీ అది రండిది ఇక మా అన్ను మా వచ్చిర్రు గంజి నాకు పేరు ఏందే అట్టి చేపలు తెచ్చిరా అరే అట్టి చేపలు తెచ్చిరాట్రా ఏందే అట్టి చేపల నిమ్మ పులుసు పోసిరా చింత పులుసు పోసిరా చూడు నిమ్మకాయ వచ్చామరా నీ తలక తక్కువ అటు చేపలకి ఏం పోతుంది తెలియదారా చింత పులుసు పోతే మంచిగా ఉంటుంది అట్టి చేపలకి ఏం పోతారే చింత పులుసే పోతారు అదే ఎలా నువ్వు కొంత ఋషులు కొడతావుగా నిమ్మ పులుసు ఇట్లా పోసినావు కావచ్చు అనుకున్నా ఏ పులుసు పోతేందిరా నా రాత మంచి లేదు ఆ కూర నాకు బాగలేదు
ఏమైతుంది ఏమో మంది తిన్నట్టు ఏ పడుతుంది మీ వాళ్ళే తినే అనే అన్న మా వందమైన కూర వెళ్తుందా ఆయన కూర్చోవాలి కదా ఆయన కడుపు కొట్టది ఏమో ఒక కాడ ఇంత కూర అయితే దాచి పెడుతుంది. అరే మీరు ఏం మనసులు మోపారురా? మా నువ్వు మా వచ్చిరా గంజనాకి పేర్రా మీకు చెప్పి అర్థం కదా రా. ఆనే అన్న మరి గంజి నువ్వు వాళ్ళకెందుకు విడిచిపెట్టావు? నువ్వో పక్క నాకుతా అయిపోవా అన్న అమ్మతో నువ్వు గట్లా అనకి అట్టి చేపల కూరనే ఎండాకాలం మస్తు కమ్మ ఉంటుంది. అవునరా నువ్వు అదే ఐదుతో కూడా మంచిగా పని చేస్తుందట అది. అన్న గవాన్ని కాదే ఇంటికి పోతాం కూరుంటే మాత్రం వేసుకొచ్చుకుంటాం ఇక నువ్వేమన్నా అనుకో. అరే ఇంటికి ఒక వృత్త అనవసరంగా వేస్ట్ మీరు ఓకూరి ఆడేం లేదు. అనే అన్న ఇంటికాడ కూరనే లేపాయి పోకురి పోకురి అంటున్నావు మేము పోతే మాకేనా వచ్చే నీకేనా వస్తుంది? అరే కూర ఓనానికి కావాలరా? నాకు కావాలి. ఇంకో మన అందరికి కావాలి కాబట్టి ఇంటికి గిన్నె ఎత్తుకోపోదు డైరెక్ట్ అదనం ఇట్టుకో. హలో హలో ఏడున్నావు? కూర ఉన్నదానే? ఉన్నది నీ మందం ఉన్నది రాత్రికి నీకు అవుతుంది. సరే కానీ మన పొరంలో వస్తారు కూరేకలకు. ఏ పోరగాళ్ళు వాళ్ళకు నువ్వెందుకు చెప్పినావు? అరే మాట దిగ మాట జారిపోయింది. మాట మీదకెళ్ళి మాట చెప్పిండట. అప్పుడేమో మీ వాళ్ళు తినిపోయారు ఇప్పుడేమో ఇళ్ళకి చెప్పినావా? సరే నాకు కూర మొత్తకి ఉంచు నేను పొద్దు తింటా. అన్నికి ఇట్లే ఏందో ఈ పిల్లగా ఏమో మునిగిపోయినట్టు వెళ్తారు. అదే అరసపూర కూర అన్నవాడుగా అన్న మనసుకి తీసుకుపోవాడు కూర పోయి తేపో. ఏంది కూరనా? మీ అన్నకు మానం లేదు మీకు మానం లేదు. కూర ఎక్కడిది? కూర లేదు ఏం లేదు. నడుపు రీడికెళ్ళి ఫస్ట్. అయ్యో ఆయనే మేము బాగానే కూర అడిగినా ఏదో గింత అన్నాం గైన్కే కొంచెం పడవడుతుంది. అరే అదినే 5 రోజులు మురుగ పెట్టుకొని తింటది కానీ మన సొంటోళ్ళకి ఏదిరా. అదినే అట్టి చేపల కూరలో సింతపూసి కోసి వండుతారు. ఊగా తినద్దు అంత బయలుకెట్టి పాడవుతుంది. తేపో మగ్గం తేసిద్దు. అబ్బో బాగానే బుద్రకిస్తారు కదా. గా బుద్రకిచ్చు నా దగ్గర నడవది. కూర లేదు ఏం లేదు. నడువురు చక్కగా. అరే ఆయన మన సొంటోళ్ళ నమ్మదిరా రోడ్డు పంట అడుపుకుంటే పోతారుగా వాళ్ళ సొంటోళ్ళు అమ్ముతుంది అలా కూర చిత్తది అందులో 500 రోడ్డు కూడా ఇస్తుంది కదా. అదే మీ మాటలేని ఏని బోర్ కొడుతుంది కానీ ఆ పప్పులేం ఉడక ఇక్కడ సపరేకి వెళ్ళిపోరి. వంకాయలు బెండకాయలు కూరగాయలు కూరగాయలు వస్తాయి. రేపటి పూట గడిచేది ఉన్నది నాకు. జరుగురి పోరి ఇంటికి పోరి. అరే మనం సెట్ అంతా మనసులో వీడు ఉండగా అయినా మనల్ని పట్టించుకోకుండా పోతుంది అది నాకు మీరా బాగా అయిందిరా. అరే అది అట్లా ఏందిగా లోపల గంజుడు పోతే పో. అరే ఇక్కడ నన్ను దాచిపెట్టింది కావచ్చురా కూడా సిలిండర్ కూడా పోయి చూడుపో నడితేపో. అరే దొరికింది బాగానే పట్టు దొరికిందా? దొరికింది. నేను ఇప్పుడే కూరగాయలు కొనుకొస్తానని పోయే వరకు గింత పని చేసిర్రా. గింత పాపమా గింత అడివా చి కూర లేకుంటే వేసుకపోయినరు. మళ్ళీ సారి ఇట్రారే మీ సంగతి చెప్తా. ఈ నల్లమొక్క కూర రాని ఇంటికి. బువ్వయ్య ఆకలితండి కూరదే కూర కూర అంత తిన్నావా? అసలు నీకు నేను ఎట్లా కనబడతానా? తిండి పోద్దా లెక్క కనబడతానా? అసలు నువ్వు ఆ పోరగాళ్ళకి ఎందుకు చెప్పినావు? నేను కూరగాయలు వేసేసరికి కూర మొత్తం దేవుకొని పోయిరు. నీ తెరికి గిట్లున్నది పోరగాయల తెరికేమో గట్లున్నది. కూర మొత్తం దేవుకపోయిర్రా ఈ పొరంలో పీని వల్ల. నేను అలా చెప్పలేదే మాటలకు మాట వచ్చిందే అవుతాడు. ఒక్కొక్కరి ఇంట్లో కూర అయితే బద్ద కూడా బయటపడది. అసలుది మన ఇంట్లో కూర అంటే ఊరు మొత్తం తెలుస్తుంది. అట్టి చెప్పలు ఉత్త ఎత్తునేమే బాగున్నది రూపాయి. ఏంది బొమ్మ తిరలేదా? అయితే దాంట్లో పులుసో బొట్టో ఉంటుంది నాకు మరి. అవ్వతో నాకు ఇల్లు లేదే. ఇంట్లో లేదు, ఆ పొరం దగ్గర ఇల్లు లేదు, మామ దగ్గర ఇల్లు లేదు. నా బతికే గీతనే నీ వచ్చి. ఇప్పుడు గయాన్ని ఎందుకు మాట్లాడతాను? రేపు పొద్దుగాల చికెన్ తీసుకొచ్చావు దాంతో బుద్ధి తిరదిందాం. సరే సరే పో. ఈ గంజగాడి పారబోత్తా.